నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. ఈక్వాలిటీ అంటే అందరూ ఒకటేలాగా బిహేవ్ చేయాలి, అందరూ ఒకటేలాగా ఉండాలి అని కాదు. ఇండివిజువాలిటీ ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సొంత పొటెన్షియల్ ఎంతైతే ఉంటుందో దాన్ని ప్రూవ్ చేసుకునేలాగా, దాన్ని ఉపయోగించుకునేలాగా కొన్ని కామన్ రూల్స్ అయితే ఉంటాయి. బట్ తన పొటెన్షియల్ని ఫుల్ స్కేల్లో యూజ్ చేసుకునేలాగా ఆ ఇండివిజువాలిటీ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఆ గ్రో అయ్యే స్కోప్ అనేది, ఆపర్చునిటీ అనేటటువంటిది ఉండడమే ఈక్వాలిటీ అని పిలుస్తాము. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చూసేసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ది యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. మనం నిన్న భారత్ నెట్ అనేటటువంటి స్కీమ్కి సంబంధించి చదివేటప్పుడు యుఎస్ఓఎఫ్ అనే దాని గురించి చదివాం. దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ది 5% లెవీ అనేటటువంటిది అందరూ టెలికాం ఆపరేటర్స్ మీద వేస్తారు. ఆ ఫండ్ని, ఆ మనీని ఈ ఆబ్లిగేషన్ ఫండ్లో పెడతారు. రెండోది, దీన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో దీన్ని డిపాజిట్ చేస్తారు. రెండో స్టేట్మెంట్. మూడోది, భారత్ నెట్ ప్రోగ్రామ్ అనేటటువంటి దానికి ఈ ఫండ్ నుంచే, ఈ పర్టికులర్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచే మనీ అందుతుంది అన్నారు. మరి ఈ మూడిట్లో ఏది కరెక్టు? 3 కరెక్టే. ఆన్సర్ అనేటటువంటిది డి అవుతుంది. రెండోది చూడండి, ఆఫ్ఘనిస్తాన్కి నెయిబరింగ్ కంట్రీ కానటువంటిది ఏంటి? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ అనేది రిపిటేటివ్గా వస్తుంది, అందువల్ల దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏది దాని యొక్క నెయిబర్ కాదు? చైనా నెయిబరే, ఇరాన్ నెయిబరే, తజికిస్తాన్ నెయిబరే, కజకిస్తాన్ నెయిబర్ కాదు. అందువల్ల ఆన్సర్ సి, మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్ అండి. ఐఆర్ రిలేటెడ్గా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్గా ఏదైనా జరిగినప్పుడు దాన్ని చుట్టూ ఉండేటటువంటి కంట్రీస్, లేక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఇంపార్టెంట్. మనం ఏం చేసామంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటటువంటి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, మీరు మన ఛానల్లో చూస్తే. మన ఇండియా, దాని చుట్టూ ఉండే నైబరింగ్ కంట్రీస్తో ఉండే మేజర్ రిలేషన్స్ అన్నీ దీంట్లో కవర్ అయ్యి ఉన్నాయి. అది ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా చూసుకోవాలనుకుంటే. ఇది మరి ఇవాల్టికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ యొక్క జిస్ట్ ఇది కూడా. సో ఇవి 20th సంబంధించిన ఆర్టికల్స్ యొక్క జిస్ట్. ఇవి 19th సంబంధించిన ఆర్టికల్స్ యొక్క జిస్ట్ అండి. ఒకసారి మన యొక్క కంప్లీట్గా వీడియో అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ ఇవన్నీ మనం కవర్ చేస్తాం, అప్పుడు ఒకసారి ఇది చూసుకోవచ్చు. ఇది కూడా 19th సంబంధించింది. సరే, మరి ఆర్టికల్స్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. మిడ్ డే మీల్ స్కీమ్ అనేటటువంటిది లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంది అన్నట్టుగా నేచర్ కమ్యూనికేషన్స్ అనేటటువంటి ప్రెస్టీజియస్ జర్నల్లో మరి పబ్లిష్ చేసినటువంటి దాంట్లో చెప్తున్నారు. అంటే ఏం ఇంపాక్ట్ ఉన్నట్టు? మనకి 1995లో ఈ స్కీమ్ని తీసుకొచ్చారండి. ఇప్పటికీ మనకి సుమారుగా 25 సంవత్సరాలు అయినట్ట. ఈ 25 సంవత్సరాల పీరియడ్లో 2 జనరేషన్స్ అంటే ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటారు, ఇంటర్ జనరేషనల్ గ్రోత్ ఉంది అంటున్నారు. అంటే ఏంటి? మన స్కూల్లో చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రో అయిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ చేసే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఇలాంటి వాటి నుంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ పొందారో, ఒక ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో పొందిన వాళ్ళు, ఈ స్కీమ్ ద్వారా న్యూట్రిషన్ పొందిన వాళ్ళలో, ఆ స్కీమ్ ద్వారా న్యూట్రిషన్ లేకుండా అదే ఇన్కమ్ లెవెల్స్లో ఉన్న వాళ్ళలో, వీళ్ళలో చూస్తే ఈమెకు పుట్టినటువంటి పిల్లల్లో స్టంటింగ్ అంటే ఏంటి? ఏజ్కి తగ్గినటువంటి హైట్ లేకపోవడం. సో స్టంటింగ్ తక్కువగా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? హైట్ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? న్యూట్రిషన్ అంటే మిడ్ డే మీల్ స్కీమ్ అనేటటువంటిది వీళ్ళలో న్యూట్రిషనల్ లెవెల్స్ పెంచిందని చెప్పచ్చా? న్యూట్రిషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. మరి విమెన్ రిలేటెడ్గా విమెన్ హెల్త్ ఎలా ఉంటే చైల్డ్ హెల్త్ కూడా అలానే ఉంటుంది, అంతేనా? సో విమెన్ మరియు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల్లో ఇద్దరిలోనూ ఇంపాక్ట్ చూపించింది. సో మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క ఎఫికసీ ఇది అని చెప్పుకోవచ్చా? రీసెంట్గా జరిపినటువంటి వాటిలో ఇది మనకు తెలిసిన విషయం. ఒకసారి మరి ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, అది అసలు ఎలా ఎవాల్వ్ అయింది అవి చూసేద్దామా? చూడండి, 1995లో ప్రైమరీ స్కూల్స్ని మాత్రమే కవర్ చేస్తూ ఈ స్కీమ్ మొదలైంది. 2001లో యూనివర్సల్గా అన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో మొదలుపెట్టారు. ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత ఆర్టీఈ చట్టము, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం కింద ప్రతి స్కూల్లోనూ కుక్డ్ ఫుడ్ అనేది అందించాలి అన్నారు. 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం కింద
14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి పిల్లవాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్ స్కీమ్ కింద న్యూట్రిషన్ అందించాలి అన్నటువంటి చెప్పడం జరిగిందనమాట. మరి ఓవరాల్గా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమని చెప్పచ్చు? స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేటటువంటిది పెంచడము, స్టూడెంట్ అటెండెన్స్ అనేటటువంటిది పెరగడము, హాట్ కుక్డ్ మీల్ అనేటటువంటిది ఇవ్వడం ద్వారా న్యూట్రిషనల్ వాల్యూ పెంచడము, స్టూడెంట్స్ అనేవాళ్ళు డ్రాప్ అవుట్ అవ్వకుండా స్కూల్స్కి అట్రాక్ట్ చేయడము, ఓవరాల్ గ్రోత్ పెరగడం, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్తో దీన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఆఫ్ఘనిస్తాన్ స్టెబిలిటీకి సంబంధించి రీసెంట్గా మనం చాలా రోజుల నుంచి ఈ ఆర్టికల్స్ చదువుతూ ఉన్నామండి. దీని రిలేటెడ్గా యుఎస్ఏ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ కంటెక్స్లో తాలిబాన్ అనేటటువంటి వాళ్ళు అడ్వాన్స్ అవ్వడం అంటే వివిధ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. ఈ కంటెక్స్లో రీజనల్ గ్రూప్స్ అనేటటువంటి రీజనల్ కంట్రీస్ అనేటటువంటివి రెస్పాన్సిబిలిటీని తీసుకోగలగాలి. అంతేనా? లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు దోహా అగ్రిమెంట్ అనేటటువంటిది ఉంది. ఈ దోహా అగ్రిమెంట్ ప్రకారం ఏమన్నారు? పీస్ ప్రాసెస్ అనేది బిల్డ్ అవుతుంది అన్నారు. అవునా? యుఎస్ఏ తాలిబాన్ మధ్యలో ఈ దోహా అగ్రిమెంట్ అనేటటువంటిది జరిగింది. ఆ పీస్ ప్రాసెస్ బిల్డ్ అవ్వాలి. ఇంట్రా ఆఫ్ఘాన్ డైలాగ్ అనేటటువంటిది జరగాలి. అంటే ఆఫ్ఘనిస్తాన్ దాని మధ్యలో ఉండేటటువంటి గ్రూప్స్ మధ్యలో డైలాగ్ అనేటటువంటిది జరగాలి. ఇప్పుడే కదా మనకి ఇక్కడ పీస్ ప్రాసెస్ మొదలవుతుంది. 1996లో తాలిబాన్స్ ఫోర్స్ఫుల్గా ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా ఇప్పుడు తీసుకోకుండా ఉండాలి. దీనికి రీజనల్ కంట్రీస్ అనేటటువంటివి దాని మీద ప్రెషరైజ్ చేయగలగాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఇక్కడ మనకి రీసెంట్గా గవర్నమెంట్ అనేటటువంటిది ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ బిల్ అనేటటువంటి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అని అనుకుంటున్నది. మరి ఈ కంటెక్స్లో ఆ ట్రాఫికింగ్కి సంబంధించి ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్ దీనికి సంబంధించినటువంటి బిల్లులో ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటి, క్రిటిసిజమ్స్ ఏంటి అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఈ డ్రాఫ్ట్ బిల్ ప్రకారం ఎక్కడైనా సరే ట్రాఫికింగ్ అనేటటువంటిది జరుగుతుందో వాటిని ఐడెంటిఫై చేసి అగ్రవేటెడ్ అఫెన్సెస్ అంటే ఈ కింద ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి పనిష్మెంట్ అనేటటువంటిది డెత్ పెనాలిటీ వరకు కూడా ఇది ప్రపోజ్ చేసిందనమాట. డెత్ పెనాలిటీ అనేటటువంటి పనిష్మెంట్ గురించి కూడా ఇది డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి? ఫెడరలిజం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఎన్ఐఏ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు అంటున్నారు. ఎన్ఐఏ అనేది నేషనల్ ఏజెన్సీ, స్టేట్స్ యొక్క కన్సెంట్ అక్కర్లా. బట్ స్టేట్స్ కదా లా అండ్ ఆర్డర్ వీటికి సంబంధించి. సో ఇక్కడ ఫెడరలిజం ఇష్యూస్ అనేటటువంటివి ఒకటి రావచ్చు. రెండోది, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫికింగ్ చేసి వాళ్ళని ఇల్లీగల్గానే వాళ్ళకి ఇష్టం లేకుండానే ఫోర్స్ఫుల్గా ఈ వర్క్ చేపిస్తున్నారు అన్నటువంటిది కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. కొంతమంది వాలంటరీగా వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్, పావర్టీ, డెట్, వేరే చోట ఆపర్చునిటీస్ లేకపోవడం వీటి వల్ల కూడా వీటిలోకి వచ్చుండొచ్చు. సో అలాంటప్పుడు విక్టిమైజేషన్ అనేటటువంటి జరుగుతుంది. సెక్స్ వర్కర్స్కి సంబంధించి సెక్స్ వర్క్ని మరియు విక్టిమైజేషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటిది జరగచ్చు. సో ఈ కంటెక్స్లో వీటన్నిటిని ఎలా డీల్ చేయాలి, సెన్సిటివ్గా ఎలాగా మరి వీటన్నిటినీ చూడాలి, ఇది ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ హోల్సమ్గా విషయాన్ని చూడాలి. అంటే ఓన్లీ ఇది ఒక ఎథికల్ ఇష్యూగానే కాదు, సోషియో ఎకనామిక్ ఇష్యూగా కూడా మనం దీన్ని పరిగణలోకి తీసుకోగలగాలి. అప్పుడే ఈ ట్రాఫికింగ్ వీటికి సంబంధించినటువంటి బిల్ మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. లాక్డౌన్స్ అనేటటువంటి విధించాము. ఆ లాక్డౌన్స్ వల్ల ఎంత బెనిఫిట్స్ అనేటటువంటి వచ్చుండొచ్చు మనం మానిటరీ వాల్యూలో ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం. అంటే ఇన్ని లక్షల బెనిఫిట్ వచ్చుండొచ్చు, ఇన్ని కోట్ల బెనిఫిట్ ఉండొచ్చు, ఇలాగ మానిటరీ టర్మ్స్లో మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేమండి. బట్ ఈ లాక్డౌన్స్ అనేటటువంటి వాటి యొక్క ఎఫిషియన్సీ ప్రాణాలని అంటే ఎంతవరకు డెత్స్ అనేటటువంటివి వాటిని ఆపుండొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ దీన్ని చూడొచ్చు. బట్ దీని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. ఎందుకని? లాక్డౌన్స్ టైంలో ఎకనామిక్ ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ అనేవి తగ్గాయి. అవునా కాదా? ఎకానమీకి ప్రొడ్యూస్ చేయగలగాలి, దాన్ని డిస్ట్రిబ్యూటివ్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఎకానమీ గ్రో అవుతుంది. అంతేనా కాదా? సో ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటివి ఇంపార్టెంట్. మరి ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ గ్యాప్స్ అనేటటువంటివి వస్తే ఎకనామిక్ నష్టాలు అనేటటువంటివి వచ్చాయి కదా. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి, కొంతమందికి జాబ్స్ పోయాయి, కొంతమంది యొక్క బిజినెసెస్ అన్నీ పాడైపోయాయి, ఎంఎస్ఎంఈస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయాయి.
సో ఇటువంటి కంటెక్స్లో లాక్డౌన్స్ అనేటటువంటివి క్యాలిబ్రేటెడ్గా ఉండాలి. లాక్డౌన్స్ అనేటటువంటి అవసరమే. ఇప్పుడు థర్డ్ వేవ్ మళ్ళీ వస్తుందని చెప్తున్నారు, మళ్ళీ లాక్డౌన్ విధిస్తారు. కానీ అవి డీసెంట్రలైజ్డ్గా, క్యాలిబ్రేటెడ్గా, ఎంతవరకు మైల్డ్గా ఉండాలి, ఎక్కడ హార్ష్గా ఉండాలి, ఈ మైల్డ్ అండ్ హార్ష్ పాలసీస్ యొక్క కాంబినేషన్లో లాక్డౌన్స్ అనేటటువంటి ఉండాలి. అటు లైవ్స్ని ఇటు లైవ్లీహుడ్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ రెండు ఇంపార్టెంటే అండి. లైవ్లీహుడ్ లేకపోతే అది మళ్ళీ లైఫ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అంతేనా కాదా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మైల్డ్ అండ్ హార్ష్ పాలసీ కాంబినేషన్లో లాక్డౌన్ పాలసీస్ అనేటటువంటి విధించాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది పాలసీస్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏంటి అన్న దాంట్లో ప్రతిదీ కూడా మేము చూడలేం కదా, సో ఎంతవరకు రోల్ అనేటటువంటిది ఉండాలి అన్న కంటెక్స్లో దానికే అది రివ్యూ చేస్తుంది అంటున్నారు. ఇక్కడ మనకి కొన్ని పదాలు ఉంటాయండి. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? రాజ్యాంగంలోనే మనకి జ్యుడిషియరీ అనేటటువంటిది లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, చట్టాలు, బిల్స్, జీవోస్ ఏదైనా సరే రివ్యూ చేసేటటువంటి అధికారం ఉందా లేదా? ఎస్, హయ్యర్ జ్యుడిషియరీకి జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది. ఎస్పెషల్గా ఇక్కడ సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సుప్రీంకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది. కానీ ఆ జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటి దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అని కొన్నిసార్లు పిలుస్తున్నాం. జ్యుడిషియల్ రివ్యూ దీనికి రిజల్ట్ చేయొచ్చు, జ్యుడిషియల్ యాక్టివిజంకి దారి తీయచ్చు. అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ వింగ్స్ అనేటటువంటివి అంత యాక్టివ్గా లేనప్పుడు జ్యుడిషియరీ యాక్టివ్గా ఉండొచ్చు. కానీ తన యొక్క పరిధిని దాటి వేరే వాళ్ళ యొక్క పరిధిలోకి వెళ్తే దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని కూడా చెప్తాము. ఓవర్ రీచ్ అంటే ఏంటి? తన పరిధిని దాటి వెళ్ళడం. అంటే పాలసీ మ్యాటర్స్లో జ్యుడిషియరీ ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మనం చూస్తే కంపెన్సేషన్, కోవిడ్తో చనిపోయినటువంటి వాళ్ళకి కంపెన్సేషన్ చెల్లించమన్నారు. గవర్నమెంట్ అది మేము చేయలేమయ్యా బాబు అన్నా సరే మాకు తెలీదు, కంపెన్సేషన్ చెల్లించాల్సిన బాధ్యత మీదే అన్నారు. అంటే గ్రౌండ్ రియాలిటీస్, పాలసీ కన్సర్న్స్ ఏంటి అన్నది ఎవరికి తెలుస్తుంది? కోర్టుకా లేదా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్కా? అది పరిగణలోకి తీసుకోవాలి. కాన్స్టిట్యూషన్ వైజ్గా చూసుకుంటే రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి అధికారం ఉండాలి కూడా కోర్టుకి. సో కోర్టు లాస్ట్ ఇయర్ చెప్పింది, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే మేము మూగజీవుల్లాగా చూస్తూ ఉండలేము అన్నారు. సో ఈ కంటెక్స్లో కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, కానీ దానికి లిమిటేషన్స్ ఉండాలా? ఎస్. ఎంతవరకు లిమిటేషన్స్ ఉండాలి? అదర్ ఆర్గాన్స్ యొక్క పరిధిని దాటి, తనకున్న కెపాసిటీని దాటి ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పాలసీస్ తీసుకొని రండి అని చెప్పగలదు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, అది ఎఫిషియెంట్గా ఉందా లేదా, ఇవన్నీ చూడగలదా? లేదు. అంత కెపాసిటీస్ అనేటటువంటివి ఆ ఇన్స్టిట్యూషన్కి మ్యాన్ పవర్ వైజ్గా కానీ ఇన్స్టిట్యూషన్ వైజ్గా కానీ లేవు కదా. ఆ టైంలో జ్యుడిషియరీ అనేటటువంటిది తన లిమిటేషన్స్ ఏంటి అన్నది చూసుకొని దానికి తగ్గట్టుగా కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి. కానీ ఓవర్ రీచ్ మరియు యాక్టివిజంకి మధ్య బ్యాలెన్స్ అనేటటువంటిది ఎలా ఫీల్ చేయాలన్నది చూసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. రీసెంట్గా మనకి యూరప్లో లాస్ట్ వీక్లో మనం గమనిస్తే హెవీ ఫ్లడ్స్ అనేటటువంటి వివిధ దేశాల్లో, యూకేలో కానివ్వచ్చు, ఫ్రాన్స్లో కానివ్వచ్చు, జర్మనీలో కానీ ఇలా వివిధ దేశాల్లో, బెల్జియం, స్విట్జర్లాండ్, వీటన్నిటిలోనూ ఫ్లడ్స్తో ఇది ఇంపాక్ట్ అయింది. 184 మంది చనిపోయి ఉన్నారు. హ్యూజ్ స్కేల్ ఫ్లడ్స్. ఎందుకని ఇలాగా? మనకి రెయిన్ఫాల్ అనేది, వర్షపాతం వచ్చినప్పుడు అది ఒక నెల రోజులు వచ్చిందనుకోండి వేరేలాగా ఉంటుంది. సడన్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఫ్లాష్ ఫ్లడ్స్ అనేటటువంటివి ఇక్కడ రావడం జరిగింది. స్విట్జర్లాండ్లో కానివ్వండి, నెదర్లాండ్స్లో కానివ్వండి, బెల్జియం కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఇవన్నీ. సో దాంతో ఇంట్రాడే ఒక రోజులోనే ఎక్కువ వర్షపాతం అనేటటువంటిది రిసీవ్ చేసుకోవడంతో ఈ విధమైన ఫ్లడ్స్ అనేవి సంభవించాయి. మరి దానికి కారణం ఏమంటారు? మారుతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పచ్చు. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనేటటువంటివి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఈ విధంగా హెవీ ఫ్లడ్స్ అనేటటువంటివి యూరప్ మరియు ఈ ప్రాంతాల్లో ఎఫెక్ట్ చేయడానికి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేటటువంటివి వీటి రిజల్ట్గా పెరుగుతూ ఉన్నాయి. సో అది ఒక ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. యునెస్కో అనేటటువంటిది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేటటువంటి దాన్ని హెరిటేజ్ ఆఫ్ కన్సర్న్ అన్నటువంటి లిస్ట్లో పెట్టింది. గ్లోబల్ హెరిటేజే. యునెస్కో అనేటటువంటిది హెరిటేజ్ సైట్గా దాన్ని గుర్తించింది, కాదనట్లేదు. కానీ దాన్ని హెరిటేజ్ అండ్ డేంజర్ అన్నటువంటి లిస్ట్లో పెట్టింది.
అయితే ఆస్ట్రేలియా చైనా మధ్యలో బాగా కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది పెరుగుతూ వస్తూ ఉంది. సో క్వాడ్ గ్రూపింగ్ మొదలైనప్పటి నుంచి ముందు నుంచి అలా ఉంది, బట్ అప్పటి నుంచి చాలా చాలా కాన్ఫ్లిక్ట్ పెరుగుతూ వస్తుంది. దాంట్లో ఆస్ట్రేలియా కావాలని చైనా యునెస్కోని ఇన్ఫ్లుయెన్స్ చేసి హెరిటేజ్ అండ్ డేంజర్ లిస్ట్లో పెట్టింది అన్నారు. అయితే మన యొక్క చైనా ఏమంటుంది, 2005 నుంచి చూస్తే ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్లో చాలా కోరల్ బ్లీచింగ్ అనేటటువంటిది పెరిగింది అన్నారు. సో దానికి సంబంధించి యునెస్కో ఏమంటుంది, దీనికి సంబంధించి యునెస్కో కమిటీ ఒకటి ఉంటుంది. ఆ యునెస్కో యొక్క కమిటీ ఏమంటుందంటే ఇది మీరు పొల్యూషన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల జరిగింది అని అంటుంది. కానీ ఆస్ట్రేలియా ఏమంటుంది, మేము పొల్యూషన్ని కంట్రోల్ చేయలేకపోవడం కాదండి, గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతుంది. సో అది ప్రపంచవ్యాప్తమైన సమస్య, దానికి మీరు ఈ విధంగా చేయడం అంటే మా యొక్క ప్రొటెక్షన్ మెజర్స్ని వాటిని తక్కువ చేసినట్టే కదా అని అంటుంది. సో ఆ కంటెక్స్లో ఇది ఒక పొలిటికల్ దుమారానికి దారితీసింది. చైనా మాత్రం మాకేం సంబంధం లేదండి అన్నట్టుగా చెప్పిందనమాట. ఒకసారి చూడండి, గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇది క్వీన్స్లాండ్ అనే ప్రాంతం, దానికి ఈస్ట్ వైపున ఇది ఉంది. సో 2016, 17, 20లలో వీటన్నిటిలో కోరల్ బ్లీచింగ్ అంట. కోరల్ బ్లీచింగ్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఈ మాస్ బ్లీచింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా. సో ఇక్కడ ఉండేటటువంటి టౌన్స్ వెళ్ళే ఈ ప్రాంతాల్లో మైనింగ్ ఇలాంటివి చేయొద్దు అన్నట్టుగా చెప్తున్నారు. సో వీటికి అన్నిటికీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా ఆస్ట్రేలియా చెప్తుందన్నమాట. కానీ ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ ఏమో వీటి వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి 20th సంబంధించిన ఆర్టికల్స్, సెక్యూరిటీ ఇష్యూస్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద రేపు మనం ఒక కాంప్రిహెన్సివ్ వీడియో చేద్దాం, సైబర్ సెక్యూరిటీ, దాని రిలేటెడ్ ఇష్యూస్. ఎందుకంటే మనం ఓన్లీ పెగాసస్ గురించి చదువుతున్నాం, క్వశ్చన్స్ దీని మీద రావు, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మీద వస్తాయి. అసలు సైబర్ థ్రెట్స్ ఏంటి, ఇండియాలో సైబర్ థ్రెట్స్ని డీల్ చేసే చట్టాలు ఉన్నాయా, దీన్ని సర్వీలియన్స్ అంటారు కదా, ఆ సర్వీలియన్స్ చట్టాలు ఏమేమి ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి క్వశ్చన్స్గా వస్తాయన్నమాట. సరే, ఇక్కడ ఏం జరిగింది ఇంతకీ అంటే NSO అనేటటువంటి ఇజ్రాయలీ కంపెనీ డిఫెన్స్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తుంది. అంటే గవర్నమెంట్సే కొన్ని సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేయించి ఇప్పుడు టెర్రరిజము ఇలాంటి కేసులు ఇట్లా కొంతమంది మీద అయితే స్పైయింగ్ చేయాలి కదా దానికోసం. కానీ ఇది అనాథరైజ్డ్గా అన్నెసెసరీ వాళ్ళ మీద కూడా, ఇప్పుడు చూడండి పొలిటికల్ లీడర్స్, జర్నలిస్టులు వీళ్ళందరి మీద వాడారని చెప్తున్నారు. మనకు ప్రూఫ్ అయితే లేదు, బట్ ఒకవేళ వాడి ఉంటే ఇది అనాథరైజ్డ్ అన్నట్టే కదా. ఎస్. సో అందువల్ల పెగాసస్ అనేటటువంటిది ఇప్పుడు న్యూస్ ఎందుకైంది అంటే 2 విషయాలు. ఒకటి, మామూలుగా మాల్వేర్స్ అనేవి మనం ఏదైనా లింక్ని క్లిక్ చేస్తే వస్తాయి, కానీ ఇక్కడ లింక్ని ఏమీ క్లిక్ చేయకుండానే మాల్వేర్ అనేది మన ఫోన్స్, ల్యాప్టాప్స్ వీటిలోకి వచ్చేస్తుంది. రెండోది, ఇలా వివిధ రకాల హై ప్రొఫైల్ ఇండివిజువల్స్ మీద దీన్ని వాడడం వల్ల ఇది న్యూస్ అయింది. మనం దీని మీద ఒక మంచి వీడియో చేద్దాం. ఇదిగోండి, ఇది కూడా దానికి సంబంధించింది. సర్వీలియన్స్ చట్టాలు ఏమేమి ఉన్నాయి, ఐటీ యాక్ట్ అని, టెలిగ్రాఫ్ చట్టము, ఇలా ఉన్నాయన్నమాట. వాటన్నిటి గురించి మనం రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం, సపరేట్ వీడియోలో. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. పార్లమెంట్ యొక్క మాన్సూన్ సెషన్ అనేటటువంటిది స్టార్ట్ అయింది. మనకి 3 సెషన్స్, బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్ అని 3 ఉంటాయి. వీటిలో ఈ మాన్సూన్ సెషన్ అంటే వర్షాకాలపు సమావేశాలు. ఈ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఒకటి, పెట్రోల్ ధరలు పెరిగాయి అని, రెండోది ఫార్మ్ బిల్స్, అగ్రికల్చర్కి సంబంధించి ఫార్మ్ బిల్స్. ఈ రెండింటికి ఎగెనెస్ట్గా అక్కడున్న లెజిస్లేటర్స్ ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు పార్లమెంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? డిస్కషన్కి టైం ఉండట్లేదు, డిస్కషన్ చేస్తే వినే పరిస్థితుల్లో లేరు అన్నట్టుగా అన్నమాట. కానీ డెమోక్రసీ ఎప్పుడు సర్వైవ్ అవుతుందండి? డిస్కషన్స్, డిబేట్స్ వీటి ద్వారానా, లేకపోతే ప్రొటెస్ట్ ద్వారానా? డిస్కషన్స్ అనేవి ఇంపార్టెంట్. అటు రూలింగ్ పార్టీ, ఇటు అపోజిషన్ పార్టీస్ రెండు కూడా ఆ డిస్కషన్ అనేటటువంటి దాని వైపుకి వెళ్ళాలి. అంతే తప్ప ఇలాగ మరి సెషన్స్ అనేటటువంటి స్కిప్ చేసుకుంటూ వాటిని యాక్సెప్ట్ చేయగలిగేంత కెపాసిటీ రూలింగ్ పార్టీకి ఉండాలి, వాటిని కూర్చొని డిస్కస్ చేసుకునేంత కెపాసిటీ అపోజిషన్ పార్టీస్కి ఉండాలి. అప్పుడే డెమోక్రటిక్ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ అనేవి సర్వైవ్ అవుతాయి. మరి ఈ కంటెక్స్లో ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, ప్రొటెస్టులు జరుగుతున్నాయని. అడ్జాన్ అంటే ఏంటి? టెంపరీగా సెషన్ని పోస్ట్పోన్ చేయడాన్ని అడ్జాన్మెంట్ అంటారు. అడ్జాన్మెంట్ అనేది సభ జరిగింది. ఎవరు అడ్జాన్ చేస్తారు? సభాపతి, ప్రిసైడింగ్ ఆఫీసర్. రాజ్యసభకైతే రాజ్యసభ చైర్మన్,
లోక్సభకైతే లోక్సభ స్పీకర్ అడ్జార్న్ చేస్తారు. ఇక్కడ అడ్జార్న్ జరిగింది 2 సభలకి. నెక్స్ట్ ఇష్యూ, కేరళ అనేటటువంటిది బక్రీద్ సందర్భంగా ఎందుకు కర్బ్స్ని రిలాక్స్ చేసింది? ఆ ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కువ మంది రోడ్ల మీదకి వీటికి వస్తే ఎక్కువ కేసులు పెరిగే అవకాశం ఉంది కదా. సో సుప్రీంకోర్టు అనేటటువంటిది ఏమందంటే, ఇప్పుడు మీరేమంటున్నారు, లైవ్లీహుడ్స్ ఈ టైంలో ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది కదా అన్నారు. సరే, లైవ్లీహుడ్స్ అన్నటువంటి దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ లైఫ్ సంగతి ఏంటి? కేరళలో, మహారాష్ట్రలో మళ్ళీ కేసులు పెరుగుతూ ఉన్న టైంలో ఏ విధంగా మీరు దీని గురించి పట్టించుకోకుండా ఓపెన్ చేస్తారు? అన్లాక్ అనేటువంటి తీశారు, సరే బాగుంది. మరి రైట్ టు లైఫ్ అనేటటువంటిది లైవ్లీహుడ్స్, రిలీజియస్ సెంటిమెంట్స్ ఈ రెండింటికి అబౌవ్గా పెట్టాలి, అంతేనా కాదా? రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్నాయి, కరెక్టే. ఇప్పుడు కన్వర్ యాత్ర ఉంది, దానికి సంబంధించి కూడా రిలీజియస్ సెంటిమెంట్స్ కంటే కూడా మనకి రైట్ టు లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందా లేదా? యూపీ కేసులో ఇక్కడ కూడా అంతే. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. మణిపూర్కి సంబంధించినటువంటి మణిపూర్ బేస్డ్ యాక్టివిస్ట్ అతన్ని నేషనల్ సెక్యూరిటీ చట్టం అనే దాని కింద అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? కౌ యూరిన్ అండ్ కౌ డంగ్ వాటి యొక్క ఎఫికసీని క్వశ్చన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో దాంతో నేషనల్ సెక్యూరిటీ చట్టం అనే దాని కింద అరెస్ట్ చేశారు. జనరల్గా ఆ చట్టాన్ని దేనికి ఉపయోగిస్తారు? సెక్యూరిటీ వైలేషన్స్ అవి జరుగుతాయి వాళ్ళు చేసే పని వల్ల అనుకున్నప్పుడు. కానీ దీనివల్ల ఎంతవరకు జరుగుతుందన్నది వేరే క్వశ్చన్. దాంతో కోర్టు బెయిల్ ఇవ్వమంది. బెయిల్ ఇవ్వమనగానే అతను బెయిల్ నుంచి బయటికి రాకముందే అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము, ఇతను బయట ఉంటే మరి వైలెన్స్ జరిగే అవకాశం ఉంది అని పీడీ చట్టం కింద మళ్ళీ అరెస్ట్ చేశారు. దాంతో కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు అన్నారు, అసలు మీరు పెట్టినటువంటి వాటికి లీగల్ బేసిస్ లేవు, ఆర్డినరీ పీనల్ ప్రొవిజన్సే దీనికి సరిగా అప్లికబుల్ అవ్వనప్పుడు పీడీ చట్టం కింద వీటి కింద ఎలాగ మీరు తీసుకొని వస్తారు? ఇది ఫండమెంటల్ రైట్స్ అయినటువంటి రైట్ టు లైఫ్ని వైలేట్ చేస్తుంది. ఫస్ట్ది రైట్ టు లైఫ్ అనేటటువంటి దాన్ని వైలేట్ చేస్తుంది. రెండోది కోర్ట్ అనేటటువంటిది బెయిల్ ఇవ్వండి అన్నప్పుడు మళ్ళీ మీరు పీడీ చట్టం కింద అరెస్ట్ చేయడం అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కింద ఏదైతే ఫాలో అవ్వాలో ఆ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వట్లేదు. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటటువంటి దానికి రైట్ టు లైఫ్కి రెండిటికి వైలేషన్ ఉంది. సో ఇమ్మీడియట్ బేసిస్లో అతన్ని రిలీజ్ చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇవన్నీ అండి చాలా చిన్న విషయాలు అనిపించవచ్చు, కానీ ఈ ఫండమెంటల్స్ ఉన్నాయే ఇవి చాలా ఇంపార్టెంట్. రైట్ టు లైఫ్ అంటే ఏంటి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఇలాంటి టర్మ్స్ అన్నీ ఇంపార్టెంట్ పాలిటీలో, సరేనా? చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ జస్టిస్కి సంబంధించింది. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేయాలి అన్నారు, బాగుంది. థర్డ్ వేవ్ ఒకవేళ మంచి ఎలా ఉన్నా సరే స్కూల్స్ రీఓపెన్ చేస్తారనుకుందాం. ఆ స్కూల్స్ రీఓపెన్ చేసినప్పుడు మరి ఏమేం సమస్యలు అనేటటువంటివి ఎదుర్కోవచ్చు? మళ్ళీ యథావిధిగా పంపిస్తామా? అలా కాదు, డిజిటల్ డివైడ్స్ అనేటటువంటివి వచ్చాయి. కొంతమంది యొక్క లెర్నింగ్ క్యాపబిలిటీస్ పెరిగాయి, కొంతమంది యొక్క లెర్నింగ్ క్యాపబిలిటీస్ పెరగలేదు. రూరల్, అర్బన్, ఇన్కమ్ గ్యాప్స్ వీటన్నిటి వల్ల డిజిటల్ డివైడ్స్ పెరిగాయి. మరి ఇటువంటి సందర్భంలో లెర్నింగ్ గ్యాప్స్ అనేటటువంటి వాటిని ఎలా బ్రిడ్జ్ చేయాలి? మనకి కెన్యా లాంటి ఆఫ్రికన్ దేశాల్లోనూ, యూకే లాంటి యూరోపియన్ డెవలప్డ్ కంట్రీస్లోనూ ఈ లెర్నింగ్ క్యాపబిలిటీస్ని వీటిని ఎవరికైతే ఈ మిస్ అవుట్ అయినటువంటివి అయ్యారో వాళ్ళకి పర్సనల్ ట్యూటరింగ్, 1-to-1 ట్యూటరింగ్, సో 1-to-1 చైల్డ్కి ట్యూటర్ చేయాలి అన్నది. కానీ మన దేశంలో ఉన్నటువంటి రీసోర్సెస్ని కానివ్వండి లేదా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటినీ చూస్తే 1-to-1 ట్యూటరింగ్ ప్రాసెస్ మనకి కరెక్ట్ కాకపోవచ్చు, పాపులేషన్ కూడా పెద్దది కాబట్టి. అటువంటి టైంలో బ్రిడ్జ్ కోర్సెస్ అనేటటువంటివి తీసుకొని రావడము, వాటి ద్వారా ఈ లెర్నింగ్ క్యాపబిలిటీస్ వాటిని ఫిల్ చేయొచ్చు. మిగిలినవి హెల్త్ కన్సర్న్స్ ఇవన్నీ చూసుకోవాలి. లెర్నింగ్ అవుట్కమ్స్కి సంబంధించి ఈ విధమైన మెజర్స్ తీసుకోవాలి. ఓన్లీ ఇంకా స్టార్ట్ చేసాము అయిపోయిందంటే సరిపోదు, లెర్నింగ్ లాస్ని ఫిల్ చేయగలగాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి ఇంకా మన వాళ్ళందరూ టోక్యో ఒలింపిక్స్కి రెడీ అయిపోయి ఉన్నారు. మరి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతాయి. మరి ప్రతిసారి మనం చూస్తే చిన్న దేశాలతో, జమైకా ఇలాంటి దేశాలతో పోలిస్తే కూడా తక్కువ మెడల్స్ వస్తాయి. ఎందుకని? సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ కదా మంది. పాపులేషన్ వైజ్గా చూస్తే మంది సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ. అలా ఇన్కమ్ లెవెల్స్లో చూసినా, పర్ క్యాపిటల్ లెవెల్స్లో చూసినా మనం కొంత బెటర్గానే ఉన్నాము, అవునా కాదా? అయినా సరే ఎందుకు మనకు మెడల్స్ తక్కువ వస్తాయి?
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడూ కూడా స్పోర్ట్స్కి కావాల్సింది వీటన్నిటితో పాటు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఉండాలి. ఆ కల్చర్ అంటే స్పోర్ట్స్ అనేటటువంటి దాన్ని ఏదో జాబ్ కోసమో వీటి కోసమో అని కాకుండా దాన్ని ఒక సీరియస్ ఆస్పెక్ట్గా పరిగణించేటటువంటి ఆ ప్రొఫెషనల్ కల్చర్, ఆ కల్చర్ అనేటటువంటిది బిల్డ్ చేయగలగాలి. మూడోది స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది నెపోటిజం, కరప్షన్ ఇలా కాదు, రియల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసేలాగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్లో బెటర్గా ఉండాలి. వీటన్నిటితో పాటు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క క్రీడ, వన్ స్టేట్ వన్ స్పోర్ట్ ఇలాంటి వాటిని తీసుకొని రావడము, వీటి ద్వారా మనం మన యొక్క మెడల్ టాలీని పెంచవచ్చు. మేబీ ఇప్పటికిప్పుడు అవి జరగకపోవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన యొక్క ఓవరాల్ స్పోర్టింగ్ టాలెంట్ని పెంచుకోగలము. ఒక స్పోర్టింగ్ నేషన్గా మనది చాలా డైవర్స్ కంట్రీ అండి. ప్రతి ప్రాంతంలోనూ వివిధ రకాల లోకల్ స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. క్యాపబిలిటీస్ తక్కువ కాదు మన వాళ్ళ దగ్గర, కానీ దానికి తగ్గ ఎంకరేజ్మెంట్ లేకపోవడమే ప్రాబ్లం. అది తీసుకొని వచ్చేందుకు ప్రయత్నించాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. లేబర్ కాన్ఫరెన్స్ అనేటటువంటి దాన్ని కన్వీన్ చేయండి అంటున్నారు. అంటే ఏంటి? మనకి ప్రతి సంవత్సరము ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ILC అంటారు. ఈ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది గవర్నమెంట్ కన్వీన్ చేస్తుంది. ఎప్పుడు కూడా మనకి ILO అంట, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ట్రైపార్టియేట్ వాళ్ళు ఒక కన్వెన్షన్ని తీసుకొని వచ్చారు. ఆ కన్వెన్షన్కి ILO కింద నంబర్స్ ఉంటాయి. సో కన్వెన్షన్ నంబర్ 144 అనే దాని కింద వీళ్ళు ఏం చెప్తారంటే ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ ఉండాలి అని. ట్రైపార్టియేట్ అంటే 3 పార్టీస్. ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో, కంపెనీ ఓనర్సు, ప్రైవేట్ సెక్టర్ కానీ ఏదైనా, గవర్నమెంటు, దాంట్లో పనిచేసే వర్కర్స్, వాళ్ళ ముగ్గురి మధ్య డీల్ అనేటటువంటిది ఉండాలి. వాళ్ళ ముగ్గురు నేషనల్ లెవెల్లోనూ అన్ని లెవెల్స్లోనూ లేబర్ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, లేబర్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ డీల్ చేసుకోగలగాలి. వాటికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఈ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది చేస్తారు. ఒక ఎమర్జెన్సీ టైంలో తప్ప మామూలు టైంలో చేసేవాళ్ళు. కానీ 2015 తర్వాత ఇప్పటి వరకు ఈ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించలేదు. వాటిని నిర్వహించండి అన్నట్టుగా అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉందండి. రీసెంట్గా లేబర్ కోడ్స్ అనేవి పాస్ చేశారు, అవునా కాదా? 4 లేబర్ కోడ్స్ ఉన్నాయి. వీటి గురించి తెలియకపోతే మనం డీటెయిల్డ్ వీడియో చేసాం, మన ఛానల్లో చూడొచ్చు. ఈ 4 లేబర్ కోడ్స్ అనేటటువంటి వాటిని మరి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఇలాంటి వాటిని తీసుకొని వచ్చి వాటిలో డిస్కస్ చేయడం, ఇలా చేస్తే కొంతవరకు ఇంప్లిమెంటేషన్లో వాటిలో ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయా, యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా చూడాలి. ఎప్పుడు కూడా డిస్కషన్ ఇవి అనేటటువంటివి మంచివే. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక NGO ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. దాని ప్రకారం ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. దేంట్లో? మన హెల్త్ కేర్కి సంబంధించిన ఇన్ఈక్వాలిటీస్లో, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్లో కానివ్వండి, మెటర్నల్ మోర్టాలిటీలో కానివ్వండి, ఇలాగా వివిధ రకాల వీటిలో రిలీజన్ని బట్టి కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అనేటటువంటివి ఉన్నాయి. ఇన్కమ్ లెవెల్స్, వీటన్నిటి మధ్య డిఫరెన్సెస్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కూడా హెల్త్ యాక్సెస్లో ఉన్నాయి. వీటిని దీంతో చెప్పారు. మనం ఏం చేయాలంటే ఈ ఆర్టికల్స్లో ఉన్న నంబర్స్ ఇంపార్టెంట్. సో ఒకసారి PDF ఎలాగో మీకు డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడ నంబర్స్ ఉంటాయి, ఇంత పాపులేషన్లో ఇంత ఉంది అని, అవి ఒకసారి చూసుకోవాలి. మరి మన లాస్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. క్లైమేట్ చేంజ్ వల్ల ఆల్ప్స్, స్విస్ ఆల్ప్స్ అంటే స్విట్జర్లాండ్ ఆల్ప్స్లో రీసెంట్గా 1000 కొత్త లేక్స్ ఫామ్ అయ్యాయి అన్నట్టు కనుగొన్నారన్నారు. అంటే ఏంటి? ఆల్ప్స్ అనేటటువంటి మౌంటైన్స్ ముడత పర్వతాలు, మన హిమాలయాస్ ఎలాగా అలాంటి ముడత పర్వతాలు అన్నమాట. ఈ ఫోల్డ్ మౌంటైన్స్ అనేటటువంటి వాటిలో పైన మన హిమాలయాస్లో ఎలాగైతే గ్లేషియర్స్ అనేటటువంటి ఉంటాయి, అలా ఆల్ప్స్లో కూడా గ్లేషియర్స్ అనేటటువంటి ఉంటాయి. ఈ గ్లేషియర్స్ అనేటటువంటివి హై టెంపరేచర్స్ పెరగడం వల్ల ఏమవుతుంది? మెల్ట్ అవుతాయి. ఈ మెల్ట్ అయినటువంటి గ్లేషియల్ లేక్స్ అనేటటువంటివి ఏర్పడుస్తున్నాయి. ఈ మెల్టింగ్ అనేది ఒక్క లాస్ట్ ఇయరే 2% జరిగిందండి. ఉన్న గ్లేషియర్లో 2% మెల్ట్ అయిపోయినాయి. అలా ఇంకా ఎన్ని సంవత్సరాలకి మనము ఈవెన్ ప్యారిస్ అగ్రిమెంట్ కింద అనుకున్న గోల్స్ని అనుకున్నట్టు అచీవ్ చేసినా సరే గ్లేషియర్ మెల్టింగ్ అనేది పెరగబోతుంది అన్నది చెప్తున్నటువంటి రిపోర్ట్. అంటే ఇది మానవ జనితమైనటువంటిదేనా, హ్యూమన్స్ మనం చేసినటువంటి కాజే అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆల్ప్స్ అనేటటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి? స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్లోవేనియా, ఇటలీ, ఈ లైచెస్టైన్ అనే చిన్న కంట్రీ.
సో వీటన్నిటిలోనూ ఆల్ప్ ముడత పర్వతాలు అనేవి ఉన్నాయి. ఎక్కడెక్కడ మేజర్ మౌంటైన్స్ ఉన్నాయన్నది ఈ మ్యాప్లో మనం చూసుకోవచ్చు. ఈ ఆల్ప్స్ అనేటటువంటి పర్వతాలు వీటి మీద ఇక్కడ మాత్రమే కాదండి, క్లైమేట్ చేంజ్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ మీద అన్నిట్లోనూ ఇంపాక్ట్ అనేటటువంటి చూపిస్తూ ఉంది. సో ఈ కంటెక్స్లో మనం చూసాం ఇందాక యూరోపియన్ ఫ్లడ్స్ దగ్గర నుంచి హీట్ వేవ్స్, హీట్ డోమ్, యూఎస్ఏలో హీట్ వేవ్, హీట్ డోమ్ అన్నామా. సో ఇలాంటి ప్రాసెస్ నుంచి గ్లేషియల్ మెల్టింగ్ వరకు అన్నిట్లోనూ ఈ పర్టికులర్ దీనివల్ల ఇంపాక్ట్ అనేది ఉంది అని చెప్తున్నారు. సరే, ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాసారో చూద్దామా. కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటి? కార్బన్ ట్రేడింగ్ అనేది క్లైమేట్ చేంజ్ని ఎలా అడ్డుకోగలదు? కార్బన్ ట్రేడింగ్ రాశారు, దాని యొక్క ఎఫెక్టివ్నెస్ రాశారు. మరి కార్బన్ ట్రేడింగ్ వైపు ఎలా వెళ్ళాలి అని రాస్తున్నారు. ఇక్కడ ఇది మాత్రమే అండి, దానికి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయని రాయాలి మీరు. అర్థమైందా? కార్బన్ ట్రేడింగ్ ఎవరు చేస్తున్నారని కాదు, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి రెండు వైపుల నుంచి రాయగలగాలి. సరేనా? కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏమి ఇంపాక్ట్ ఉంటుంది, కానీ దాంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అని రాస్తున్నారు. ఇందాకన్నట్టు దానికి నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కాంప్లసెన్సీ పెరగచ్చా, ఏముందిలే కొనుక్కోవచ్చు అని కదా. సో అది జరగకుండా ఎలా ఉండాలన్నది మనం చూసుకోవాలి. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.